వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏఈఈ అభ్యర్థులు నిరసన. నూతన టీఎస్పీ ఎస్సీ బోర్డును త్వరగా నియమించాలని అభ్యర్థన. హిమాయత్ నగర్ లో అయోధ్య రామ మందిరం అక్షింతలు పంపిణీ. 22వ తేదీన ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని విజ్ఞప్తి. ఎమ్మెల్యే రాజమల్లు ఫోన్ హ్యాకింగ్ పై స్పందించిన టీడీపీ ఇన్ఛార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే రాజమల్లుకు అండగా ఉంటామని స్పష్టీకరణ. ప్రభుత్వ బాలికల కళాశాల స్థలం కాపాడాలని డిఆర్ఓకు ఫిర్యాదు. స్థల రక్షణకు ప్రహారీ నిర్మించాలని డిమాండ్ చేసిన తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏఈఈ అభ్యర్థులు టీఎస్పీ ఎస్సీ ఆశావాహులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్పీ ఎస్సీ చేత నిర్వహించబడిన వివిధ రకాల ఎగ్జామ్స్ అన్ని కూడా ఒక్కొక్కటికి ఒక్కొక్క దశలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన పరీక్షలకు ఫలితాలను కూడా ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీఎస్సీ ఎస్పీ నూతన బోర్డు నియామకంతో ముడిపడి ఉన్నాయని, గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నూతన టీఎస్సీ ఎస్పీ బోర్డును త్వరగా నియమించి న్యాయం చేయాలని కోరారు. అలాగే త్వరితగిన హారిజంటల్ రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించి ఏఈఈ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆస్పిరెంట్ సార్ మెరిట్ లిస్ట్ వచ్చి జిఆర్ఎల్ కూడా కంప్లీట్ అయ్యి టీఎస్పీఎస్సీ ద్వారా గత 1.5 ఇయర్గా స్ట్రగుల్ అవుతున్నాం. సో ఫస్ట్ మా టైం లైన్ చూస్తే గత ప్రభుత్వం 80,000 జాబులు ప్రకటిస్తూ ఉంది March 9, 2022. అక్కడ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఆగస్టులో స్టార్ట్ అయ్యి గ్రూప్ 1 అట్లా మాది సెప్టెంబర్ 2022లో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత జనవరిలో ఎగ్జామ్ జరిగింది, ఆఫ్లైన్ ఎగ్జామ్. అప్పుడు పేపర్ లీక్ అని 3 months తర్వాత తెలిసింది. మేము అప్పుడు కూడా జెన్యున్ రాసినాం. పేపర్ లీక్ వల్ల అప్పుడు మేము బలైనాం ఎవరో చేసిన తప్పుకి. మళ్ళీ తర్వాత May 21, 2022లో CBRT ఆన్లైన్ ఫుల్ ట్రాన్స్పరెంట్గా జరిగింది. TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆల్ ఇండియా వైడ్గా వాళ్ళే ప్రొవైడ్ చేసేది. ఎవ్రీ ఎగ్జామ్ ఫుల్ ట్రాన్స్పరెంట్ జరిగింది. తర్వాత ప్రిలిమినరీకి, ఫైనల్కి అని చాలా హర్డిల్స్ దాటుకొని ఫైనల్గా మెరిట్ లిస్టు అది టీఎస్పీఎస్సీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఎలక్షన్ కోడ్ కంటే ముందు ఎలాగోలా మేము కష్టపడి మెరిట్ లిస్ట్ తెప్పించుకోగలిగాం. తర్వాత ఆ పేపర్ లీక్ వల్ల జరిగిన సిట్టు, తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ అనే దానిపై కోర్టు కేసులు, తర్వాత కొత్త ప్రభుత్వం, తర్వాత టీఎస్పీఎస్సీ రిజగ్నేషన్స్, గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోవటం, కొత్త మెంబర్స్ని తీసుకురాలేకపోవటం. సో ఇవన్నీ జరుగుతున్న స్ట్రగుల్ వల్ల నిరుద్యోగులు రోజు రోజుకి పాత ప్రభుత్వంలో ఉన్న టైం లైన్లో ఫస్ట్ నోటిఫికేషన్ డేట్ నుంచి 1 year 4 months అప్పుడు స్ట్రగుల్ చేసి ఏడబ్ల్యూ రాసింది, ఆమె రిజల్ట్ వచ్చింది. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తలేరు. 14 నెలలు అవుతుంది. ఆ బాధ చాలా ఉంది మాకు. ఆమెతో పాటు మేము ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి మేము ధర్నా చేస్తున్నాము. ఆ బాధ వర్ణాతీతం. నిద్రపోతలేరు పిల్లలు, చాలా ఫీల్ అవుతారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం. చాలా మేము చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి తొందరగా ఎలక్షన్ కోడ్ రాకముందుకే వీళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఏడబ్ల్యూ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ని. నా జర్నీ 1.5 year నుంచి స్టార్ట్ అయింది. నేను ఒకసారి జనవరిలో ఎగ్జామ్ రాశాను. మాకు సెప్టెంబర్ 2022లో సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ జనవరిలో మేము ఒక ఎగ్జామ్ రాసాము. పేపర్ లీకేజ్ వల్ల మేము మళ్ళీ ఇంకొకసారి మేలో 2వసారి ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు దాని ప్రాసెస్ అది అంతా ఇప్పుడు పేపర్ లీకేజ్ అంతా సార్ట్ అయిన తర్వాత మేము 2వసారి ఎగ్జామ్ రాసినప్పుడు
మాకు ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవ్వలేదు. సో ప్రాసెస్ అనేది స్పీడప్ చేసి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని స్ట్రీట్ నంబర్ 10-11లో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ కార్యకర్త మహేష్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ భవ్యమైన రామ మందిరంలో బాలరాముణ్ణి విగ్రహ ప్రతిష్టపైన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహాన్ని పునర్ప్రతిష్టాపన జరుగుతుందని 22వ తేదీన ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి ఆ రోజు దీపావళి పండుగలా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిమాయత్ నగర్ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ సుధాకర్, బీజేపీ నాయకులు జి సంతోష్ కుమార్, బస్తీ వాసులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जा। जय श्री राम, जय श्री राम। 5 दिया जिस दिन जलाना है। हाँ और अपने सर पे लक्ष्मण जान की जय श्री राम, जय श्री राम। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जान की जय बोलो। इस चावल में थोड़ा चावल मिला के थोड़ा घी हल्दी कुंकू मिला के वहाँ पे मंदिर प्राण प्रतिष्ठा होने के बाद सबकी दरबार में सरदार 5 दीपक जला। అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలో మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి అయోధ్య నుంచి ప్రతి ఇంటికి అక్షంతలు పంపించారు. మా బాధ్యతగా మాకు వచ్చిన అక్షంతలు ప్రతి ఇంటికి చేరుస్తున్నాము. ఈ అక్షంతలు చేరిన వాళ్ళు ఆ భవ్య రామమందిరం నిర్మాణం జరుగుతున్న రోజు ఆ ప్రతి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ పూజలో పాల్గొన్నట్టు మీరు కూడా భావించి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి నెత్తి మీద అక్షింతలేసి రాముల వారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందని చెప్పి అయోధ్య నుంచి ఈ అక్షంతలు మీ ఇంటి దాకా చేరుస్తున్నాము. ఆ రోజు అదేవిధంగా ప్రతి ఇంట్లో ఒక 5 దీపాలు వెలిగించి మీరు కూడా రామభక్తి చాటుకోవాలని చెప్పి అయోధ్య నుంచి మాకు ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం తీసుకొని రాముల వారి మాటగా మేము ఇంటింటికి వచ్చి ఈ అక్షంతలు పంచుతున్నాము. మీ ఆ రోజు కూడా మీరు మీ ఇంట్లో లైవ్లో చూసి ఈ అక్షంతలు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద వేసి ఆ రాముల వారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది అక్షంతలు వచ్చినందుకు మాకు అయోధ్య నుండి మేమందరికీ పంచుతున్నాం. చాలా సంతోషం. జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల అంబేద్కర్ సంఘ భవనం మధ్య దశలో నిలిచిపోవడంతో అట్టి భవనంకు అదనపు నిధులు కేటాయించి భవనమును పూర్తి చేయాలని కోరారు అంబేద్కర్ సంఘం నాయకులు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్థానిక మంత్రి కేటీఆర్ అంబేద్కర్ సంఘం భవనంకు ప్రభుత్వ స్థలం ఇచ్చి ఆ స్థలంలో నూతన భవనంకు 50 లక్షల మంజూరు చేశామని అన్నారు. నిధులు సరిపోక ఇచ్చిన నిధుల వరకే కాంట్రాక్టు పూర్తి చేసి మధ్యలోనే అసంపూర్తిగా భవనం నిలిచిపోయిందని అన్నారు. భవనంకు అధికారులు అంచనా వేయగా మళ్లీ 60 లక్షలతో భవనం పూర్తి చేయవలసి ఉందని అన్నారు. వెంటనే భవనం నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ఉపాధ్యక్షులు భూమరాజం, మండల అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరి ముస్తాబాద్ మండల శాఖ అంబేద్కర్ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈ భవనం గత ప్రభుత్వం మంజూరు ఇవ్వడం జరిగింది. మంజూరు ఇస్తే 50 లక్షలు మంజూరు ఇవ్వడం జరిగింది. మరి స్థలం కూడా ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వ స్థలంతో పాటు 50 లక్షలు మంజూరు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం 50 లక్షలు ఇస్తే ఇంతవరకు పూర్తయింది భవనం. మరి ఈ భవనం పూర్తి కావడానికి మరి ఇంకొక 60 లక్షలు వ్యయంతో అయితే పూర్తి అవుతుంది. 60 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మంజూరు ఇవ్వాలని కోరుచు, మరి అదేవిధంగా ఇక్కడ మండల్ అంబేద్కర్ సంఘం మండల్లో ఉన్న ఎస్సీలు మొత్తం 2 కమ్యూనిటీలకు సంబంధించిన భవనం కాబట్టి మరి అతి త్వరలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తొందరలోనే దీనికి నిధులు మంజూరు ఇప్పించి, మరి అదేవిధంగా అధికారులు కూడా దీన్ని ఎస్టిమేట్ ఎంత ఖర్చు అవుతుందో మరి ఇప్పటి నుంచి దీనికి ఎంత ఖర్చు అవుతుందో అధికారులు కూడా మరి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరుచు, మరి ఈ భవనం మరి ఇక్కడ నిర్మాణం జరిగితే ఇక్కడ ఉన్న కులాలకు 2 వర్గాలకు సంబంధించి సంఘాలకు మరి మంచిగా ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టి సారించి తప్పకుండా దీనికి ఎంత నిధులు ఖర్చు అవుతాయో మంజూరు ఇవ్వాలని కోరుచున్నాను. 2 గదులు మరి ఇది సమావేశం కోసం ఒక హాలు మరియు 2 గదులు ఉంటాయి. ముంగట దీని మెయింటెనెన్స్ కోసం ఒక 5 సెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ప్రభుత్వం దృష్టి పెట్టుకొని మరి తొందరగా నిధులు మంజూరు చేస్తే రేపు ఈ కమ్యూనిటీలు మీ వెంట ఉంటారని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. గత ప్రభుత్వం ఈటీఆర్ మంత్రి హయాంలో మాకు 50 లక్షల రూపాయలు అంబేద్కర్ భవనానికి ఇచ్చారు. అందులో జాగా కేటాయించారు. ఈ గంటల వరకే పని పూర్తి అయిపోయింది. గంటల నుంచి పని అయిపోయింది. మరి ఈ నిధులను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇక్కడ చొరవ తీసుకొని మాకు ఇంకో 60 లక్షల రూపాయలు మంజూరు ఇప్పిస్తే భవనం పూర్తయి మాకు అంబేద్కర్ సంఘాలకు న్యాయం చేయాలని ఎస్టిమేట్ వేసి ఆ ఎస్టిమేట్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది ఆ పనిని కూడా పూర్తి చేసే బాధ్యత మన అధికారులపై ఉందని తెలియజేస్తుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ మండల కేంద్రానికి సంబంధించిన అంబేద్కర్ భవనాన్ని ప్రభుత్వము మంజూరిచ్చింది. మంజూరుతోటి స్థలం కూడా కేటాయించింది. 50 లక్షల రూపాయలను మంజూరు చేయగా ఈ భవనాన్ని ఇంతవరకు పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా ఈ భవనము అర్ధాంతంగా ఆగిపోయి మాకు కొంచెం నిధులు సరిపోక ఆ నిధులను సరిపోకుండా ఉండడం వలన ఈ భవనం ఆగిపోయింది కనుక ఇప్పుడు ప్రభుత్వము వచ్చింది. అదేవిధంగా మన నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గము కేటీఆర్ కూడా గతంలో మంత్రిగా ఉండే మంజూరు చేసిండు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన చొరవతోటి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ చొరవతోటి నిధులను ఎంతవరకు అవుతాయని ప్రభుత్వము అధికారులు దీన్ని ఎస్టిమేట్ వేసి వెంటనే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి వ్యయాన్ని సృష్టించి పంపించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి మన ఎస్సీలకు సంబంధించిన మొత్తం మందికి ఇది ఉపయోగపడేటువంటి భవనము కనుక వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఈ నిధులను మంజూరు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా వాళ్లకు సంబంధించిన భవన వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న వైసీపీ ప్రభుత్వ నాయకుని మొబైల్ ఫోన్ హ్యాక్ కావడం చింతించదగ్గ విషయమని, ఇలాంటి నేరానికి పాల్పడిన వారు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. గతంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ లాగే ప్రొద్దుటూరు మహిళా ఎస్ఐపై దాడి జరిగినప్పుడు ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాచమల్లు ఫోన్ హ్యాక్ చేయడానికి ఆయన ఏమైనా జాతీయ నాయకుడా అంటూ చతుళ్లు విసిరారు.
ఏది ఏమైనా ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లుకు తాము తమ పార్టీ అండగా ఉంటుందని, ఎప్పటికైనా నిజ నిర్ధారణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తాను పోలీసుల సమస్యలపై కూడా ప్రభుత్వాలతో పోరాడతానని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య కారణం 2 అంశాల మీద ఈ ప్రెస్ మీట్. ఒకటి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి తన ఫోను ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరో హ్యాక్ చేసినారు అనే దానిపైన. రెండవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీస్ సంఘం దూలం సురేష్ బాబు గారు అలాగే ఉప్పు శంకర్ గారు, వీళ్ళ ఇరువురు ఒక ప్రెస్ నోటు ఒక మీడియాకు రిలీజ్ చేసిన అంశాల మీద ప్రొద్దుటూరు ప్రజలకు అలాగే జిల్లా ప్రజలకు, ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హోంగార్డు దగ్గర నుంచి ఎస్పీ గారి వరకు వివరణ చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మన మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ఆయన హంగామా చూస్తే, ఆయన చేసే విధానం చూస్తే అసలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడా, వ్యవస్థలన్నీ ఆయన చేతుల్లో పెట్టుకొని పోలీసులందరినీ ఆయనే పోస్టింగులు వేయించుకొని ఆయనే అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకొని ఆయన కడప ఎస్పీ గారి దగ్గరికి పోవడం, ఆయన వ్యక్తిగతంగా నిజంగా ఆయనని గన ఆస్ట్రేలియా నుంచి ఫోన్ కాల్స్ వచ్చింటే దానిపై కంప్లైంట్ చేయడంలో తప్పు లేదు. నేను కూడా మనస్ఫూర్తిగా జిల్లా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తాను, త్వరగా ఎంక్వైరీ చేసి ఆయనకున్న అనుమానాలు ఏందో దాంట్లో దోషులు ఎవరు ఆయన తేల్చాల. కానీ ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతానా, ఎస్పీ గారి దగ్గరికి పోయినావే, గత 2.5 సంవత్సరం అవుతుంది, బీసీ నాయకుడు, నువ్వు ఎమ్మెల్సీ ఇప్పించిన నీ శిష్యుడు, పొద్దుటూరులో బీసీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నన్నం సుబ్బయ్యని చంపినట్టు చంపుతాం అని ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే వాళ్ళను జీపు కట్టేసి ఊరేగించాలా పొద్దుటూరులోని ఎస్పీ గారికి ఫోన్ చేసినావు కదా నువ్వే, మరి ఎందుకు ఎస్పీ గారిని నాకు కలిసినప్పుడు చెప్పలే? రెండవది, బీసీ మహిళ లేడీ ఎస్ఐ పైన రాళ్ల దాడి జరిగితే ఇసుక మాఫియా వాళ్ళు, గంజాయి తీసుకునే వాళ్ళు, అసాంఘిక శక్తులు పోలీస్ ఆఫీసర్ మీద రాళ్ల దాడి చేస్తే దాని గురించి నువ్వు ఇంతవరకు నోరు మెదపలే. కారణం అధికార పార్టీ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, నీ ఆర్బీకే గ్యాంగ్ వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మరి ఎస్పీ గారిని అది అడగచ్చు కదా. వ్యక్తిగతంగా నీ వ్యక్తిత్వాన్ని హననం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ కొర్రపాడు రోడ్లో ఉన్న దిగవందత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సామి తిరుగు సామి. రాయా
స్వామి చూడు ఆయన దిగుతాడే. గంట కాదు 4 గంటలే ఉంటాను. సర్దుకుంటే అందరూ వస్తారు. సర్దుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీ పరిధి కొర్రుపాడు రోడ్లోని వివేకానంద క్లాత్ మార్కెట్లో ఇంటింటా ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వరద అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకొని
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి పట్టణ శివారులో ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సమీపంలో ఉన్న శ్రీ విద్యా ప్రకాశానంద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల స్థలం కబ్జాకు గురైందని అన్నారు తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష. ఈ సందర్భంగా ఆమె తిరుపతి కలెక్టరేట్లో జరిగిన స్పందనలో డిఆర్ఓ పెంచల కిషోర్కి ఫిర్యాదు చేశారు. అనంతరం చక్రాల ఉష మాట్లాడుతూ కొందరు నాయకుల పేర్లు చెప్పి దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారని, అది పరిపాటిగా మారిపోయింది అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారని, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కళాశాల స్థలం ఆక్రమించడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. ఇలా ఆక్రమిస్తూ పోతే కళాశాల కూడా మిగలదన్నారు. స్థల రక్షణకు ప్రహరీ నిర్మించాలని కోరారు. అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన కళాశాల స్థలం కాపాడాలని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్థల రక్షణకు ప్రహరీ నిర్మించాలని కోరారు. డిఆర్ఓ పెంచల కిషోర్ అక్రమాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కళాశాలలో ప్రస్తుతం సుమారు 250 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గతంలో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో ఆగ్రహించిన విద్యార్థినులు వాటిని కూల్చివేశారన్నారు. 2018వ సంవత్సరంలో ప్రహరీ నిర్మాణ పనులు కూడా చేపట్టారన్నారు. అయితే 2019లో ఎన్నికలు జరిగి అధికార మార్పిడి జరగడంతో కొందరు నేతలు ఈ పనులు ఆపేశారన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏఈఈ అభ్యర్థులు నిరసన. నూతన టీఎస్పీ ఎస్సీ బోర్డును త్వరగా నియమించాలని అభ్యర్థన. హిమాయత్ నగర్లో అయోధ్య రామ మందిరం అక్షింతలు పంపిణీ. 22వ తేదీన ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని విజ్ఞప్తి. ఎమ్మెల్యే రాజమల్లు ఫోన్ హ్యాకింగ్ పై స్పందించిన టీడీపీ ఇన్ఛార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే రాజమల్లుకు అండగా ఉంటామని స్పష్టీకరణ. ప్రభుత్వ బాలికల కళాశాల స్థలం కాపాడాలని డిఆర్ఓకు ఫిర్యాదు. స్థల రక్షణకు ప్రహరీ నిర్మించాలని డిమాండ్ చేసిన తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.